వెల్కమ్ టు తమిళనాడు స్పెషల్. ఎన్ విజయ్ అనే పేరు ఇప్పుడు మారు మోగిపోతుంది. తమిళ రాజకీయాల్లో ఒక తుఫాన్ ఎగిసిపడుతోంది. దాని పేరే విజయ్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా విజయ్ అనే నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేసే దిశగా ప్రస్తుతం ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు నేను ఇది చెప్పే సమయానికి 108 స్థానాల్లో విజయ్ ముందంజలో ఉన్నారు. ఇక 118 మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గరలో. సో సీఎం అవ్వటానికి ఆయన మార్గం సుగమం చేసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడియన్ పాలిటిక్స్కి తెర పడింది అని చాలామంది విశ్లేషకులు ఇంతకుముందు చెప్పారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం తమిళనాడు ట్రెండ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అటు పెరియార్ నుంచి అన్నాదురై, తర్వాత ఎంజీఆర్, జయలలిత, అలాగే కరుణానిధి ఇలాంటి స్టాల్ వార్డ్స్ ఏలిన తమిళనాడులో ప్రస్తుతం ఎంజీఆర్ తర్వాత మళ్ళీ వెండి తెరపై నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ దుందుబి మోగిస్తున్న కరెంట్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అయితే విజయ్ ప్రస్థానం అంత ఈజీగా ఏం జరగలేదు. సో పార్టీ పెట్టిన తర్వాత కరూరులో ఆయన బహిరంగ సభలో 41 మంది చనిపోవడంతో ఆ తర్వాత సిబిఐ విచారణ అంటూ ఢిల్లీకి పలుమార్లు ఆయన చక్కర్లు కొట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఆ తర్వాత ఏఐడిఎంకే, బీజేపీ విజయ్ని తమ పార్టీలోకి చేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఒత్తిడి కూడా చేసింది. కానీ తాను సింగిల్గానే వస్తాను, తనకు సైద్ధాంతిక విరోధి బీజేపీ అయితే పొలిటికల్గా తన రైవల్ డిఎంకే, కరుణానిధి అంటూ కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన సిచ్యువేషన్. అయితే ఇక్కడ చాలా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఆయన ఎత్తుకున్న అంశాలు. నిరుద్యోగం అవ్వచ్చు, విద్యలో అంటే ఎడ్యుకేషన్లో సమాన అవకాశాలు అందరికీ కల్పించాలి, ఉద్యోగాల సృష్టి జరగాలి, అలాగే కరప్షన్, యాంటీ కరప్షన్ అనేది ఆయన గట్టిగా తీసుకున్న ఒక స్లోగన్గా చెప్పాలి. దాంతో ఆయన ప్రజల్లోకి అమ్మ, అక్క, చెల్లి అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఆయన ప్రచారం సాగిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఒకవైపు డిఎంకే లాంటి ఒక పార్టీని ఎంతో కాలం నుంచి వెళ్ళిన కరుణానిధి కుటుంబం, ఆ తర్వాత స్టాలిన్ ఈయన ప్రస్థానానికి, అటు అన్నాడీఎంకే ఏదైతే ఉంది జయలలిత తర్వాత అఫ్కోర్స్ అది వీక్ అయింది, కానీ బీజేపీ దానికి అండదండగా నిలిచిన సిచ్యువేషన్. ఈ రెండు పార్టీలని కాదని ప్రస్తుతం విజయ్ ప్రస్థానం, అలాగే విజయం దిశగా దూసుకెళ్తున్న ఈ పరిస్థితులు చూస్తుంటే కనుక ఒక్కసారిగా తమిళ రాజకీయాలు మారిపోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను, ద్రవిడ రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం ఎలాంటి కాస్ట్ బేస్కి వాళ్ళ బేస్ లేకుండా, అలాగే ఎవరి కుల మత రాజకీయాలకు అతీతంగా విజయ్ సాగించిన ఈ ప్రచారం అవ్వచ్చు, లేకపోతే ఆయన తీసుకున్న స్టాండ్ అవ్వచ్చు, ఆయన విక్టరీ దిశగా వెళ్ళే పరిస్థితులు కల్పించాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది, రైట్. అయితే ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా సో విజయ్ ఎదుర్కొన్న విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. సో ఇక్కడ సినిమా నటులకి రాజకీయాలు ఏం తెలుసు, వాళ్ళ సమాజాల్లో ఎలాంటి మార్పులు తెస్తారనే విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. అయితే ఆ తర్వాత తమిళనాట ఆయన ఒక దేవుడిలా ఎదిగిన పరిస్థితి కూడా మనం చూసాం. ముఖ్యంగా ఆయన ఇంట్రడ్యూస్ చేసిన సంక్షేమ పథకాలు అవ్వచ్చు, పేదల పెన్నిదిగా ఆయన ఏ రకంగా ఎదిగాడు అనేది కూడా మనం చూసాం. ఆ తర్వాత చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు, ముఖ్యంగా సినిమా రంగం నుంచి శరత్ కుమార్ అవ్వచ్చు, విజయకాంత్ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా వచ్చే ప్రయత్నం చేశారు. కానీ కాలం కలిసి రాలేదో, ప్రజల మద్దతు లేదో కానీ వాళ్ళు అంత బాగా ఎక్సెల్ అవ్వలేకపోయిన సిచ్యువేషన్ మనం చూసాం. కానీ విజయ్ అలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత విజయకాంత్ అలాగే శరత్ కుమార్ కానీ వీళ్ళ తర్వాత రజనీకాంత్ కూడా పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా ఆయన చాలా కాలం ఆ ఎక్సర్సైజ్ చేసిన విషయం కూడా మనం చూసాం. అయితే ఆయన స్నేహితులు, ఇతులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఆయనకి సజెస్ట్ చేసినట్టుగా పాలిటిక్స్ నీకు సరిపడవు, అందరి వాడిగా ఉండడం కష్టం అనేది రజనీకాంత్కి ఇచ్చిన సూచన. ఆ తర్వాత అనారోగ్య కారణాల దృష్ట్యా కూడా రజనీకాంత్ ఏదైతే మొదలుపెట్టారో అది ఆ దశలోనే ఆగిపోయిన సిచ్యువేషన్. అనంతరం కమల్ హాసన్ మనం చూసాం. కమల్ హాసన్ ప్రస్థానం కూడా ఏ రకంగా సాగింది, ఏ రకంగా ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన కమల్ హాసన్ కేవలం ప్రస్తుతం ఇప్పుడు ఒక రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీటన్నిటికీ అతీతంగా సో స్టార్డమ్ కేవలం సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోకి వస్తే ప్రజల ఆదరణ కూడా తనకి అలాగే ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఈ రిజల్ట్స్ ఖచ్చితంగా విజయ్ వైపు చూపిస్తున్నాయి. ఈజ్ అ సూపర్ స్టార్. మొదటిసారిగా సో తమిళనాటే కాదు, ఆల్ ఇండియాలో అతి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా కూడా విజయ్కి మంచి పేరుంది. సో అన్ని వర్గాల వారు కూడా సో విజయ్కి అండదండగా నిలిచారు. అది సినిమాల వరకు. ప్రస్తుతం పాలిటిక్స్లో అలాంటి పరిస్థితులు ఉంటాయా? చాలామంది విజయ్కి చెప్పే ఉంటారు, పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. సో సినిమాలో ఉన్న పాపులారిటీ అవ్వచ్చు, లేకపోతే ఆకర్షణ అవ్వచ్చు, అది ఓట్ల రూపంలో అది కన్వర్ట్ అవ్వడం చాలా కష్టం, కన్వర్ట్ చేయడం చాలా కష్టం అనేది చాలా విన్నాడు విజయ్. బట్ ఆయన నమ్మిన దానికే కట్టుబడి ఉన్నాడు.
సాహసం ఎంత పెద్దదైతే రిజల్ట్స్ అంతే పెద్దగా ఉంటుంది అనే దానికి ఖచ్చితంగా ఇప్పుడు విజయ్ ప్రస్థానాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. తర్వాత త్రిష అంశం ఒకటి చాలా అనూహ్యంగా రాజకీయాల్లో బయటికి తీసుకొచ్చిన అంశం. సో బీజేపీ సభ్యులు ఒకరు విజయ్ అలాగే త్రిష సంబంధం గురించి బాహాటంగా మాట్లాడడంతో చాలా విమర్శలు వచ్చిన నేపథ్యం కూడా మనం చూసాం. అలాగే ఇదే సమయం అదనుగా తీసుకొని విజయ్ భార్య తన విడాకుల అంశాన్ని కూడా సో పబ్లిక్గా బయట మీడియాలో మాట్లాడడం జరిగింది. అనంతరం ఆయన కుమారుడు కూడా విజయ్ని అన్ఫాలో చేస్తూ చేసిన ఈ సోషల్ మీడియా యాక్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా విజయ్కి ఒకవైపు డ్రాబ్యాక్ అవుతాయా అని వినపడిన నేపథ్యంలో త్రిషతోటి డైరెక్ట్గా పంచకట్టుతో ఒక పెళ్లికి వెళ్ళి ఎవరేమనుకున్నా నేను అనుకున్నదే చేస్తాను అని విజయ్ ఇచ్చిన ఒక ఆన్సర్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న నేపథ్యంలో మహిళల ఫాలోయింగ్ కూడా చాలా గట్టిగా విజయ్ వైపు వచ్చింది అనేది ప్రస్తుతం రిజల్ట్స్ చూస్తే తెలుస్తోంది. ఏది ఏమైనా ఎంజీఆర్ తర్వాత విజయ్ సొంతగా ఎవరి అండదండ లేకుండా, ఏ పార్టీ తోడు లేకుండా, ఏ పార్టీ నీడన పంచన లేకుండా సొంతగా వచ్చి బోల్డ్ యాక్ట్ ఏదైతే చేశాడో ప్రస్తుతం దాని రిజల్ట్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. యాజ్ వి స్పీక్ నౌ 109 సీట్స్లో విజయ్ ఆధిక్యంలో ఉన్నారు. ఇంకో 8 సీట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత విజయ్ నేను అనే ప్రమాణ స్వీకారం మనం వినబోతున్నాం, చూడబోతున్నాం అనే విధంగా ప్రస్తుతం సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా విజయ్ ఎత్తుకున్నది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యోగ సృష్టి అంటే నిరుద్యోగుల అంశం ప్రధానంగా ఆయన కంటపడింది. ఆ తర్వాత ఆరోగ్యం అందరికీ, ఈ ఆరోగ్య విషయంలో అలాగే వైద్యం అందరికీ దక్కేలా చర్యలు తీసుకుంటానని ఆయన ఇచ్చిన ప్రామిస్ అవ్వచ్చు. అలాగే విద్యా అవకాశాలు అందరికీ అంటే ఇటు ఉన్నత వర్గాలకే కాదు అందరికీ విద్య అందుబాటులో ఉండాలి అనేది, అలాగే యాంటీ కరప్షన్ అవినీతికి అడ్డుపడాలి, ప్రజల సొమ్ము ప్రజలకే చేరాలి అని ఆయన తీసుకున్న ఈ 4 స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫలితాలను తమిళనాట కనిపిస్తోంది. సో మొత్తానికి ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ద్రవిడియన్ పాలిటిక్స్కి తెరపడింది. ఒక కొత్త తరం రాజకీయానికి ప్రస్తుతం తెర లేచింది అని చెప్పొచ్చు. దాని పేరే విజయ్ అని ఖచ్చితంగా చెప్పాలి.